జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పార్లమెంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. గతంలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జమిలీ దిశగా కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జమిలీకే మొగ్గు చూపుతుండటంతో దీనికోసం ఉన్న ఒడిదుడుకులను తొలగించుకునేందుకు సిద్ధమైంది. పార్లమెంటు, పంచాయతీ ఎన్నికలు అన్ని ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తం చేస్తుంది. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు, అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ జాబితాను ఉపయోగించబోతున్నారు. జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశానికి ఒక్కసారి ఎన్నికలు. మిగిలిన 5 ఏళ్లు పరిపాలనపై దృష్టి పెట్టాలన్న దృక్పథంతో జమిలీని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? జమిలీని అమలు చేయాలా? ఏం చేయాలి? 1952లో మొదటిసారిగా సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాత కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం వంటి కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరగడం మొదలైంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ చెప్పింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83, ఆర్టికల్ 172, ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జమిలీ ఎలక్షన్ కి సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్ర వేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. జమిలీ ఎన్నికలు జరపాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరచుకోవడానికి తగినన్ని గొడవలు కూడా సమస్యగా మారింది. 15 ఏళ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్ లైన్ దాటినవేనని నిపుణులు చెప్తున్నారు. 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చయితే 2019లో ఈ ఖర్చు 10,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్లు ఖర్చు అవుతుందనుకుంటే మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్ద మొత్తంలో ఉండబోతుంది. జమిలీ వల్ల లాభాలు చూస్తే తరచూ వచ్చి ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించవచ్చు. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉత్పాదకత పెరుగుతుంది. అంతేకాదు జమిలీతో నష్టాలు కూడా ఉన్నాయి. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలగచ్చు. జమిలీపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగచ్చు. జమిలీతో జాతీయ పార్టీలకు మేలు జరగచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.